హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో మన ఇంట్లో 2 కానీ 3 కానీ ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, విసుగు పడకుండా క్షణాల్లో మనము బాత్రూమ్లన్నిటినీ అలాగే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బాత్రూమ్లను చూపిస్తున్నానండి. ఇలా తెల్లగా మరకలు రావటం కానీ లేదా గారపట్టిన మరకలు, జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నారనుకోండి, రుద్ది కడగాల్సిన పని లేకుండా ఇలా క్షణాల్లో మనము బాత్రూమ్లను ఎన్ని ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్లనే కాదండి, బకెట్లను, జగ్గును, అలాగే సోప్ బాక్స్ ని, వాష్ బేసిన్ ని, ట్యాప్స్ ని, వాష్రూమ్ డోర్ ని ఇలా ఎంత తెల్లగా మారినా కానీ మనము ఇంట్లో ఉండే అన్ని వస్తువులతోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, బకెట్ కానీ, డోర్ కానీ, వాష్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మారిపోయాయి కదా. మనము దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను నిమ్మకాయ రసం తీసిన తర్వాత వాటి తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా కొన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశానండి. వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చని. ఇవి చాలా రోజుల పాటు అలాగే పెట్టేశాను కాబట్టి చాలా మెత్తగా తయారయ్యాయండి. మీరు వీటిని సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. ఈ నిమ్మ తొక్కలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఇలా కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, వాటిని కూడా దీంట్లోకి వేసుకోవచ్చు. వాష్రూమ్ టైల్స్ని, డోర్ని, సింక్ని, బకెట్లను అన్నిటినీ కాబట్టి ఇక్కడ నిమ్మ తొక్కలను ఎక్కువగా తీసుకున్నానండి. మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఈ నిమ్మ తొక్కలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలండి. మీరు దీన్ని ఏదైనా వేస్ట్గా ఉన్నా ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ కానీ బిర్యానీ బాక్స్లోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ పట్టిన దాంట్లోకి కొద్దిగా మాత్రమే హార్పిక్ని వేసుకోవాలండి, ఎక్కువగా వాడకూడదు. ఈ పేస్టులో ఈ హార్పిక్ అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్క్రబ్బర్ కానీ బ్రష్ కానీ ఏదైనా తీసుకోండి. అయితే మనము బాత్రూమ్ క్లీన్ చేసే ముందు ఎక్కడైతే తెల్లటి మరకలు, గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ముందుగా మనము ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసి అక్కడ రుద్దేసేయాలి. వాష్రూమ్ అనేది పూర్తిగా గారపట్టిన మరకలు, తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది కూడా ఎలా క్లీన్ చేయాలనో చూపిస్తాను. కానీ ముందుగా అయితే ఇక్కడ వాష్రూమ్లో అక్కడక్కడ ఇలాంటి తెల్లటి మరకలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తిగా తొలగిపోవాలంటే డైరెక్ట్గా మనము నిమ్మ తొక్కలు అలాగే హార్పిక్ రాసిన దాంతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దాన్ని అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు వాష్రూమ్ మొత్తాన్ని అలాగే సింక్ని అన్నిటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే నేను ఇక్కడ హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్ని యూజ్ చేయండి. జగ్గులోకి కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకున్న పేస్టులోకి అంతా కూడా వాటర్ని వేసి మిక్స్ చేసుకున్నాకనే ఈ బకెట్లోకి వేయటం వల్లనే పూర్తిగా ఆ వాటర్లో కూడా కలిసిపోతుంది. ఈ వాటర్ని కొన్ని తీసుకుంటూ వాష్రూమ్ మొత్తాన్ని కూడా చల్లుకోవాలండి. సింక్ కానీ, వాష్రూమ్ డోర్ కానీ, టైల్స్ కానీ, ఇలా సోప్ బాక్స్ ఏది ఉన్నా సరేనండి, ప్రతి ఒక్క ప్లేస్లో ఈ వాటర్తో పూర్తిగా తడిసిపోయే విధంగా చల్లుకోవాలి. ఆ తర్వాతనే మనము ఈ బకెట్లో సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ వేసి మరొకసారి హాట్ వాటర్ని కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ వాటర్ని అంతా కూడా ఇప్పుడు వాష్రూమ్లో వేసి అప్పుడు మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ముందుగా మనము నిమ్మ తొక్కల పేస్ట్ను కలిపి వేసుకున్నాం కదండి, దీనివల్ల ఎక్కడైతే తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఆ మరకలు అనేవి పూర్తిగా నానిపోయి మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా తొలగిపోతాయి. అందుకే అలా చేసిన తర్వాతనే మళ్ళీ మనం సర్ఫ్ను తీసుకొని ఆ వాటర్ని కూడా వేసి ఇలా బ్రష్తో పూర్తిగా టైల్స్ని, వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. పూర్తిగా క్లీన్ చేసుకోవడం చూపించాను అనుకోండి, వీడియో అనేది ఎక్కువగా టైం తీసుకుంటుంది. అందువల్లనే ఇలా టైల్స్ని, వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పేశాను. సోప్ బాక్స్ పెట్టుకునేది ఉంటుంది కదండి, ఆ స్టాండ్ని కూడా ఇలా కొన్ని వాటర్ని జల్లేసి స్క్రబ్బర్తో కానీ బ్రష్తో కానీ ఇలా క్లీన్ చేసుకోండి. ట్యాప్స్ పైన కూడా సోప్ మరకలు, వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి. వాటిపైన కూడా కొన్ని వాటర్ని వేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే మీరు వాటర్తో క్లీన్ చేయకూడదండి, అలాగే పెట్టేసేయండి. మీకు ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా, ఇక్కడైతే నేను 2 బాత్రూమ్లను క్లీన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఆ బాత్రూమ్ని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి. ఆ లోపు నేను ఇంట్లో ఉండే ఇంకొక బాత్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా మంది ఇళ్లలో 1 బాత్రూమ్ కానీ, 2 బాత్రూమ్లు కానీ, 3 బాత్రూమ్లు కూడా ఉంటాయి కదండి.
ఇలా మనము రుద్ది కడగాల్సిన పని లేకుండా ఒక్కసారి వాటర్ని వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఈ వాష్రూమ్ టైల్స్ అనేవి హాట్ వాటర్కి కానీ లేదా సోప్ వాటర్కి టైల్స్ అనేవి తెల్లగా మరకలుగా తయారవుతాయి కదండి. మీకైతే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఇప్పుడు వాష్రూమ్ డోర్ పైన కూడా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో కాకుండా ఇలాంటి మెత్తటి బ్రష్తో కానీ లేదా మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ని వేసుకుంటూ బాగా రుద్దకుండా మామూలుగా మాత్రమే క్లీన్ చేసుకోవాలి. బాత్రూంలో ఉండే ఇలాంటి సింక్ను కూడా మనము వాటర్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకోండి. బకెట్లు కూడా హాట్ వాటర్కి ఇలా తెల్లగా మారిపోతాయి కదండి. వాటర్ని వేసి మామూలు స్క్రబ్బర్ని కాకుండా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బకెట్లను 2 మగ్గులను కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా రుద్దేసిన తర్వాత వెంటనే కడగకుండా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత హాట్ వాటర్ని కాకుండా ఇలా మామూలుగా వచ్చే ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకోండి. చూడండి, మన ఇంట్లో ఎన్ని బకెట్లు ఉన్నా కూడా ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా కొద్దిగా మాత్రమే మనము నిమ్మ తొక్కలతో కలిపి అప్లై చేసామనుకోండి ఎటువంటి మరకలైనా తొలగిపోతాయి. ఇప్పుడు మనము వాష్రూమ్ టైల్స్ని, వాష్రూమ్ని, డోర్ని రుద్దేసి అలాగే పెట్టేసాం కదండి. ఇప్పుడు వాటన్నిటిని కూడా మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి త్వరగా తొలగిపోవు కాబట్టి ఇలా ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బాత్రూమ్లను క్లీన్ చేశాను కదండి. ఆ తర్వాత మీకు ఇంకొక బాత్రూమ్ కూడా ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను. మనము ఇక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బాత్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని లేదండి. పడేసే నిమ్మ తొక్కలతోటే ఇలా ఒకటి కాదండి ఆల్ ఇన్ వన్ టైప్ అన్నిటినీ కూడా మనము సింపుల్గా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వాష్రూమ్ చూసారనుకోండి కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి మరకలైనా తొలగిపోవాలంటే ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అయ్యామనుకోండి వాష్రూమ్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా కనబడుతుంది. ఇంతకుముందు వాష్రూమ్లో ఈ ప్లేస్లో తెల్లటి మరకలు ఉండే కదండి, ఇప్పుడు ఆ మరకలు కూడా తొలగిపోయాయి. టైల్స్ అయితే ఇలా అద్దంలా మెరిసిపోతాయండి, నీట్గా కనబడతాయి. డోర్ కానీ, సోప్ బాక్స్ కానీ, ట్యాప్స్ కానీ, సింక్ కానీ, బకెట్లు కానీ చూసారు కదండి. 1 కాదు 2 కాదు, మనము అన్నిటినీ కూడా ఇలా పడేసే నిమ్మ తొక్కల సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వాష్రూమ్ని క్లీన్ చేశాను కదండి. వాటర్తో నీట్గా కడిగిన తర్వాత మీకు వాష్రూమ్ అనేది ఎలా ఉందో చూపించాను. ఇలా ఒక వాష్రూమ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకొక వాష్రూమ్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ వాష్రూమ్ కూడా టైల్స్ కానీ సింక్ కానీ ఏదైనా సరేనండి అన్నీ కూడా నీట్గా కనబడతాయి. మీ ఇంట్లో 1 బాత్రూమ్ ఉన్నా 2 బాత్రూమ్లు ఉన్నా లేదా 3, 4 బాత్రూమ్లు ఉన్నా కూడా ఈ టిప్స్తో క్లీన్ చేసుకోండి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకున్నాక మంచి సువాసన వచ్చే కంఫర్ట్ ఉంటుంది కదా, దానిని కూడా కొద్దిగా వేసి మనము వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి వాష్రూమ్ నుంచి ప్రతిరోజు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే ఈ ఫ్లష్ ట్యాంక్లో మనం కొద్దిగా వెనిగర్ని కూడా వేసినా కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఒక శానిటరీ ప్యాడ్ని తీసుకొని దానిపై కొద్దిగా కంఫర్ట్ని వేసి మనము ఇలా సీజర్తో పీసెస్గా కట్ చేసుకొని వాష్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది తగ్గి మంచి సువాసన వస్తుంది. అలాగే మనము కబోర్డ్లో కూడా ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే కూడా ఈ శానిటరీ ప్యాడ్ పైన ఇలా కంఫర్ట్ని వేసి పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని రోజ్ ఫ్లేవర్ వాసన వచ్చే ఇలా సువాసన వచ్చేది వేసి మనం వాష్రూమ్లో పెట్టుకున్నా కూడా మంచి సువాసన వస్తుంది. వాష్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత వాష్రూమ్లో కొన్ని హాట్ వాటర్ని వేసి హార్పిక్ని కూడా వేసుకున్నాక టిష్యూ పేపర్ని వేసేయండి. ఇలా చేయడం వలన బ్రష్తో మనము లోపల క్లీన్ చేయలేకపోతాం కదండి, దీనివల్ల పూర్తిగా క్లీన్ అయిపోతుంది. హాట్ వాటర్లో వెనిగర్ని వేసి ఇలా వాష్రూమ్లో ఉండే హోల్స్లో వేసామనుకోండి ఎలాంటి బ్యాక్టీరియా అయినా పూర్తిగా చనిపోతుంది. ట్యాప్స్ పైన వాటర్ మరకలు, సోప్ మరకలు పడి జిడ్డుగా తయారైతాయి కదండి, ఇలా 1/2 నిమ్మకాయని తీసుకొని దానిపై కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది.
ఆ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకొని తప్పకుండా ఒక పొడి క్లాత్తో మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ మరకలు అనేవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలా క్లాత్తో తుడిచిన వెంటనే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెని తీసుకొని ఈ ట్యాప్స్ పైన అప్లై చేసామనుకోండి 1 మంత్ వరకు కూడా మనము ట్యాప్స్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్లాస్టిక్ బౌల్లో కొన్ని హాట్ వాటర్ని తీసుకొని వెనిగర్ని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను, 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ సోడాను వేసుకోండి. హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏరియల్ కానీ సర్ఫేస్ లిక్విడ్ని ఈ బౌల్లోకి వేసుకొని ఇది పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని ఇలా క్యాండిల్ సహాయంతో వేడి చేయాలండి. అప్పుడు మనము వాష్రూమ్లో ఇలా క్లీన్ చేయని ప్లేస్లో కూడా ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము బ్రష్తో క్లీన్ చేసుకోలేం కదండి, ఈజీగా క్లీన్ కావాలంటే ఇలాంటి టూత్ బ్రష్తో క్లీన్ చేసుకొని చూడండి. వాష్రూమ్ అనేది ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఆ తర్వాత వాష్రూమ్లో మనము ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటూ వాష్రూమ్ అంతటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి కెమికల్ లాంటి హార్పిక్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా నేను చూపించినవన్నీ వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. బ్రష్తో వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాం కానీ లోపల క్లీన్ చేయలేకపోతాం కదా. ఇలా వాటర్ బాటిల్ని కట్ చేసుకొని మాప్ స్టిక్కి పెట్టేసి మనము క్లీన్ చేయని ప్లేస్లో దీంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ లోపల కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. అక్కడి నుంచి కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా వాష్రూమ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. చూస్తున్నారు కదండి లోపల కూడా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇలా బ్రష్తో క్లీన్ చేయనప్పుడు ఇలా వాటర్ బాటిల్ సహాయంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. వెస్టర్న్ టాయిలెట్ని క్లీన్ చేసుకున్నాం కదండి, ఆ తర్వాత మనము ఇలా లిక్విడ్ని కొద్దిగా వేసుకొని టైల్స్ ఉంటాయి కదండి, ఈ వాష్రూమ్ టైల్స్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇదే లిక్విడ్ని బ్రష్ పైన కానీ స్క్రబ్బర్ పైన వేసుకొని ఇలా వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేసుకొని చూడండి. వాష్రూమ్లో ఉండే వాటన్నిటిని కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనబడతాయి. వాష్రూమ్ డోర్ చూసారు కదండి, సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైంది కదా. మనం తయారు చేసిన లిక్విడ్ని హాట్ వాటర్లో వేసి ఈ డోర్ పైన వేసిన తర్వాత మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి. స్టీల్ స్క్రబ్బర్ని కానీ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి డోర్ పైన ఉన్న పెయింట్ అనేది పోతుంది. కాబట్టి మీరు మామూలుగానే ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నా కూడా జిడ్డు మరకలు అనేవి తొలగిపోతాయి. మిగిలిన లిక్విడ్ని ఈ హాట్ వాటర్లో కలిపేసి ఆ తర్వాత మనము వాష్రూమ్ యొక్క మొత్తం టైల్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి ఎలాంటి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి. ఈ లిక్విడ్ని మన ఇంట్లో ఉండే వాటర్తోటే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్ని కానీ హార్పిక్ యాసిడ్ లాంటివి యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సోప్ బాక్స్ ఉంటుంది కదండి, దానిని కూడా మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా వాష్రూమ్ ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఎప్పుడు చూసినా కూడా నీట్గా కనబడుతుంది. మనము వాష్రూమ్లో ఉన్న వాటి అన్నిటిని క్లీన్ చేసుకోవాలంటే చాలామందికి విసుగ్గా ఉంటుందండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకొని పైన రుద్దేసినా కూడా ఈ టైల్స్ కానీ సింకు ట్యాప్స్ సోప్ బాక్స్ ఏదైనా సరేనండి ఇట్టే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్ మెథడ్లో క్లీన్ చేసుకోవాలంటే మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.